నమస్కారం అమ్మ. నమస్తే. పెద్ది నుంచి రిలీజ్ అయిన సింగిల్ ప్రోమో ఎలా అనిపించింది సాంగ్ మీకు? సాంగ్ అంటే ఫస్ట్ది అంత లేదు, మధ్యది కొంచెం ఆయన ఒక్కడే వేస్తారుగా రామ్ చరణ్, ఆ డ్యాన్స్ కానీ అది కానీ బాగానే ఉందని అప్పుడు కూడా చెప్పిన. ఇప్పుడు ఈ ఇద్దరి పాట ఎవరికి నచ్చటం లేదు, అంటే అంత బాగుండదు. ఐటమ్ అర్థం కాలేదా లేకపోతే అర్థం కావటం కాదు, కానీ అలా మీనింగ్ ఏమున్నది, ఆ పాటలో ఏమున్నది? ఒకసారి రాసేటోళ్ళైనా ఎవరైనా అసలు వాళ్ళు రాస్తేనే వీళ్ళు వాడతారు, పాడేటోళ్ళది తప్పు ఉండదు. సాంగ్ రాసేటోళ్ళదే ఉంటుంది ఏదైనా. ఏం దొరకటం లేదా? ఒకప్పుడు దొరకలేదా? మంచి మంచి పాటలు, ఆ పాట వింటా ఉంటే వినబుద్ధి కావాలి. ఇద్దరిని వేసుకుంటా ఆయన అటు ఇటు వేసుకొని ఆ పాటలో ఏముంది? అది పాట పాడుతున్న కూడా డ్యాన్స్ కూడా చూడాలనిపించాలి యూత్కి కానీ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ. వాళ్ళ మంచి వాళ్ళిద్దరు హీరోలు మంచి వాళ్ళేగా, లేడీస్, వాళ్ళ పేరు ఎక్కువ రాదు కానీ వాళ్ళిద్దరు మంచి హీరోల్ని పక్కన పెట్టుకొని రామ్ చరణ్ ఎట్లా వేయాలో డ్యాన్స్ ఓకే, కానీ పాటే అంత బాగలేదని బయట అనుకుంటారు. అది కాకుండా వాళ్ళ నాయన రాధా విజయశాంతిని పెట్టి డ్యాన్స్ చేద్దంటే ఎంతమంది ఎన్ని వచ్చినాయి గట్లు ఉండాలి. కానీ రామ్ చరణ్ ఉంటా ఉంటే ఆ పాటల్లో కూడా మ్యూజిక్ అన్నది కానీ ప్రతిది కానీ మీనింగ్ ఉంటాయి కదా ఒక్కొక్క పాటకు. అవి ఒకదానికొకటి నచ్చటాలే కొంతమందికి. అలా నచ్చకుంటే సినిమానే పోతుంది. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు, ఎక్కడ పోతుంది? సినిమా రావాలన్నా ఒక పాటతోట. ఇప్పుడు వెంకటేష్ సినిమా ఉన్నది, ఆ సినిమాలో ఒక పాటతోటే కదా సంక్రాంతి సినిమా, ఒక్క పాటతోటే సినిమా అంతా నిలబడ్డది. అందు గురించి ఏదైనా స్టోరీ పక్కన పెట్టి ఒక్క పాటతోటే సినిమా నిలబడాలి. అలాంటి పాటలు రాయాలా, ఆ డ్యాన్స్ వేయాలా, అన్నీ ఉండాలి. కానీ ఏంటో పాటలు పెట్టి ఇలా డ్యాన్సులు వేస్తే కోట్లు పెట్టినోడు కూడా కింద పడిపోతాను. పాటలో షర్టుకి చీరకి చిక్కి పడాలి అని కూడా అన్నారు. చిక్కి పడాలని అందుకే చెప్తున్నా కదా. అసలు ఆ పాట కాను వాళ్ళకి అసలు ఆ పాటే అసలు బాగలేదు. ఆయన ఫస్ట్ది బాగలేదు, ఇది మధ్యన ఒక పాట ఉంది, అది బాగుంది. అదే బాగుంది కొంచెం, అంటే అలా ఏ బూతు లేకుండా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ పాటలో కొంచెం అనిపిస్తూనే ఉంది. మోటివేషనల్ సాంగ్ కదా, కొంచెం అందరిని మోటివేట్ చేసినట్లుగా ఉంటుంది. అదే ఇక ఇదేమో యూత్ మీలాంటి వాళ్ళు చూస్తారు, కానీ అలా కాకుండా పాటలు రాసే రైటరే కానీ ఎవరే కానీ మంచిగా రాయాలి, మంచి పాటలు పెడితే సినిమా పాటలే నిలబడతాయి. అవును, మరి పాటల కోసమే. అప్పుడు ఖైదీ పాట ఒకటి రెండు ఉన్నాయి, ఏది మాధవేనో వాళ్ళ అయ్యది ఎలా ఉంది, ఆ పాట కోసం ప్రతి ఒక్కళ్ళు చూసేటోళ్ళు. అందు గురించే చిరంజీవి అప్పటి పాటలు లేవు. చిరంజీవి ఏదన్నా ఫెయిల్ అయిన సినిమా చూపించరు, ఏదో ఒకటి రెండు మూడే అయినాయి, కానీ ప్రతి సినిమా ఇట్టు కొట్టిండు, ఆ పాటలతోటే వచ్చింది. అందు గురించే ఈ పాట అంతా ఏం బాగలేదు. కాకపోతే ఇంకా మంచిగా ఆలోచించి ఏదైనా పాటలతోటే సినిమా ఇట్టు కొట్టాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు.